మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు 80s లో 90s లో మన తెలుగు చిత్రసీమ ఒక అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ సినిమాలు రెండు వచ్చినాయి. ఒకటి ఎన్టీఆర్ గారిది, ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి అడవి రాముడు, అడవి దొంగ. అవునండి. ఆ స్టోరీలన్నీ కూడా మీరు ఒక్కసారి ఆ సినిమాల్లోకి మనం వెనక్కి వెళ్ళి చూస్తే పెద్ద మనుషులుగా చలామణి అవుతూ సమాజంలో అడవిని దోచుకునే ప్రతినిధులు వాళ్ళంతా. వాళ్ళని మట్టు పెట్టడానికి దొంగ రూపంలో వెళ్ళి హీరో వాళ్ళని మట్టుపడుతుంది. ఆ స్టోరీని పవన్ కళ్యాణ్ గారు రిపీట్ చేస్తారు. ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారితో పాటు ఆయన చేసే పనులు కొన్ని ఉన్నప్పటికీ ప్రత్యేకమైనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు అంటే ట్రబుల్ షూటర్ అంటారు. ఆయన ఎక్కడ కొడితే మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరుగుతుందో అటువంటి పాయింట్ బ్లాక్ లో పెట్టి చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ముందుగా నేను పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నాను. పిఎల్ఆర్ అని ఒక స్టిక్కర్ వేస్తారు సార్ లారీకి, టిప్పర్లకి. ఆ చిత్తూరు జిల్లాలో పొంగనూరులో నేను దాదాపు ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ఇన్ఛార్జిగా ఒక నెల రోజులు ఉన్నాను. అక్కడ మన ఎలక్షన్ కు ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ రోడ్డు పక్కనే ఒక 5 నిమిషాలు నిలబడితే ఒక 20-30 టిప్పర్లు రై మనం దూసుకుపోతాయి. అది కానిస్టేబుల్ అడ్డు వచ్చినా, బీట్ కానిస్టేబుల్ అడ్డు వచ్చినా, కుక్కలు, పందులు, కోళ్లు, మనుషులు ఎవరు అడ్డు వచ్చినా ఇంకా ఆగవవి. వితౌట్ బ్రేక్ వెళ్తూనే ఉంటాయి 100 స్పీడ్తో, km స్పీడ్తో. అవన్నీ ఎక్కడ పోతాయని నేను ఆరాధిస్తే అడవిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంపదల్ని ఆ లారీల మీద వాళ్ళ గొడవలకి తరలించుకొని అక్కడి నిండా అవి స్మగ్లింగ్ అవుతాం. ఆ విధమైనటువంటి సంపాదనతో, ఆ విధమైనటువంటి ఫ్రాడ్తో, ఫ్యాక్షన్తో, జులుంతో రాజకీయాల్లో ఒక పార్టీలో ఎదిగి అక్కడ జిల్లాను శాసిస్తూ ఆయన చేసేటటువంటి ఘనకార్యాలు నిత్యం 365 రోజులు మాలలో ఉంటాడు. ఆయన అయ్యప్ప మాల వేస్తాడు, శివమాల వేస్తాడు, సాయి మాల వేస్తాడు, దుర్గమ్మ భవానీ మాల వేస్తాడు. మాలలో ఉండి పనికి మాలిన పనులు చేసే నాయకుడే పెద్దిరెడ్డి. అటువంటి వ్యక్తి మీద దృష్టి పెట్టకపోతే ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు పెట్టకపోతే ఎట్లా, ఎవరు దీన్ని షూట్అవుట్ చేస్తారు? ఎప్పటికీ ఇవన్నీ ఫుల్ స్టాప్ అవుతాయి. ఎప్పుడు ఇటువంటి నాయకులు రాజకీయ రంగం నుంచి శాశ్వతంగా వ్యానిష్ అవుతారు? అది మనం ఆలోచించాలి. ఇకపోతే మీరు ఒక ప్రశ్న అన్నారు, చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి గారు క్లాస్మేట్ అని ఏదేదో మీరు అన్నారు. ఒక రిటైర్డ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్, ఒక రీడర్ ప్రొఫెసర్, ఒక యూనివర్సిటీలో, ప్రఖ్యాత యూనివర్సిటీలో రీడర్గా, ప్రొఫెసర్గా, స్కాలర్గా రిటైర్డ్ అయినటువంటి ఒక వ్యక్తి అసలు పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడికి సంబంధమే లేదు. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ కాదు. నేను క్లాస్మేట్ లేదు, మొదటి నుంచి వీళ్ళిద్దరి మధ్యన ఒక అంతర్యుద్ధం నడుస్తుందని. అదేనండి జగన్ చెప్పాడు. ఏం చెప్పాడంటే కాలేజీలో చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడంట. అప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి మీద కక్ష ఉందంట. అది తీర్చుకోలేకపోతున్నాడంట. అంటే ముఖ్యమంత్రి అయ్యి కూడా ఆయన మీద కక్ష తీర్చుకోలేడంట. అంత మునగాడంట పెద్దిరెడ్డి. అది ఎలాగ తీర్చుకోవాలో చంద్రబాబు నాయుడికి తెలియక అబాస్ ఫాలో అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా చెప్పినటువంటి సంగతులు ఇవన్నీ. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఇటువంటి చిల్లర మాటలు, చిల్లర సంగతులు, పనికిమాలు, ఆధారాలు లేని బేస్లెస్ మాటల్ని, కథల్ని వినిపించే ఒక పార్టీ అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి లేదా ఒక నాయకుడు ఉన్నాడంటే రాష్ట్రంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ముందు ఆ పార్టీలో ఉన్న దొంగలను బయటకు పంపమంటున్నాం. దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఆ పార్టీ నుంచి బయటకు పంపి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. స్మగ్లర్లను బయటకు పంపండి. సారా వ్యాపారులు మీకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? వాళ్ళ మొన్న ఏదో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఏదో దొంగ లిక్కర్లో, చీప్ లిక్కర్లో, కల్తీ లిక్కర్లో ఉన్నారంటే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశాం. ఒక ఎమ్మెల్యే రాసలీలలో దొరికాడంటే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశాం. మేము ఉపేక్షించాం. మా వాళ్ళైనా జైల్లో పెడతాం, మా వాళ్ళైనా కేసులో పెడతాం. తప్పు చేయకూడదు రాజకీయ నాయకుడు, పార్టీని డ్యామేజ్ చేయకూడదు ఒక నాయకుడు. నీ పార్టీని నీ నాయకులు డ్యామేజ్ చేస్తుంటే
చరిత్రహీనులు, అడ్డ చరిత్ర, దొంగ చరిత్ర, నేర చరిత్ర ఉన్నటువంటి నాయకులు నీ పార్టీలో నువ్వు పెంచి పోషిస్తుంటే సమాజానికి, భావితరాలకి నువ్వు ఏ సందేశాన్ని పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తున్నా మీ ద్వారా. రాజకీయానికి ఇది అవసరమా? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, లేకపోతే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్, డాక్టర్స్ ని, లాయర్స్ ని, ఇంజనీర్స్ ని, ఐటీ ఉద్యోగుల్ని, బ్యాంకు ఉద్యోగుల్ని, మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ తీసుకొచ్చి, సచ్చరిత్రులను తీసుకొచ్చి, నీతిమంతులను తీసుకొచ్చి కొత్త చరిత్రకి వాళ్ళు నాంది పలికారు. రాజకీయాల్లో కుళ్ళినటువంటి, వయసు మళ్ళినటువంటి ఒక వ్యవస్థకు స్వస్తి చెప్పి కొత్త నెత్తురెక్కించారు ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నారు పెద్దిరెడ్డి గారిని? ఇప్పుడు పెద్దిరెడ్డి గారిని ఏం చేయబోతున్నారు? పెద్దిరెడ్డి అనే వ్యక్తి సమాజంలో ఒక అడవి దొంగ. అడవి దొంగలు ఉంటే సమాజానికి ఏ విధంగా కీడు జరుగుతుందో, ఆ పొంగనూరులో పసి పిల్లోడిని పాలు తాగే పిల్లోడిని అడిగినా, పశువుని అడిగినా, శిశువుని అడిగినా అతను దొంగ, అడవి దొంగ, ఫ్యాక్షనిస్టు, ఫ్రాడ్ అని చెప్తా ఉన్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగం నుంచి ఏరి పారేసేటటువంటి, అరెస్ట్ చేయించేటటువంటి, అతని గుట్టు రట్టు చేసేటటువంటి ఆ వ్యూహం ఏదైతే ఉందో దానికి సాల్యూట్ చేస్తాం. పెద్దిరెడ్డే కాదు, పెద్దిరెడ్డి లాంటి వ్యక్తులు ఎవరైనా సరే, టీడీపీలో ఉన్నా సరే, వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. సచ్చీలుడు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది కూడా దానికోసమే. అందుకే యువత ఆయన్ని విపరీతంగా ఫాలో అవుతున్నారు.